కాకినాడలో ప్రైవేటు పోర్టుని ఆధారం చేసుకుని మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒక దందాకి తెరలేపారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. పీడీఎస్ బియ్యాన్ని కలెక్ట్ చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్న విషయాన్ని గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోర్టులో జరుగుతున్న అవకతవకలపై తనిఖీలు నిర్వహించారని చెప్పారు. మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ ని తొలగించండి అంటూ సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం రైతులను ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం యొక్క నాయకత్వంలో ఆనాటున్నటువంటి మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే యొక్క తండ్రి గారిని సివిల్ సప్లై కార్పొరేషన్కి చైర్మన్గా నియమిస్తూ ఈ దందాకి ఒక పెద్ద రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క వెహికల్స్ కూడా బియ్యాన్ని కలెక్ట్ చేయడం కోసం ఒక యోజనాబద్ధంగా ఈ పీడిఎఫ్ బియ్యాన్ని కలెక్ట్ చేసేటువంటి భాగంలో ప్రవేశపెట్టినటువంటి ఒక నాటకంగా భారతీయ జనతా పార్టీ భావించి ఆనాటి ముఖ్యమంత్రికి ఈ చైర్మన్ వెంటనే తొలగించండి, వీరు అనర్హుడు అనేటువంటి అంశాన్ని అనేకమైన సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. సీజ్ చేసినటువంటి బియ్యం అంశం మీద వారు తీవ్రంగా స్పందించడం, నిన్న ముఖ్యమంత్రి గారిని కూడా వారు కలవడం, ఈ అంశాన్ని వారి దగ్గర ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వం యొక్క నాయకత్వంలో ఆనాటున్నటువంటి మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్